నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ 6 minutes 24 హెడ్లైన్స్ కి స్వాగతం. కోడేల ఆత్మహత్యకు కారణం చంద్రబాబే, మంత్రి అంబటి రాంబాబు. కడిగిన ముత్యానివే అయితే సిబిఐ ఎంక్వైరీ వేయించుకో, చంద్రబాబుకు మంత్రి కాకాని సవాల్. చంద్రబాబుతో చర్చకు సిద్ధం, కేసినేని నాని సవాల్. ఎల్ఆర్ఎస్ పై బీఆర్ఎస్ పోరాటం, 6 నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు, మాజీ మంత్రి కేటీఆర్. రోడ్డు ప్రమాదంలో మాచర్ల ఎమ్మెల్యే గన్మెన్ మృతి, నివాళులు అర్పించిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది, మాజీ మంత్రి టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు. ఉత్తరప్రదేశ్లో కాలువలో పడిన కారు, 3 మృతి, మరో 3 గల్లంతు. కరీంనగర్లో కథన భేరీ, లోక్సభ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న బీఆర్ఎస్. బీజేపీ పాలనలో ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం, సిపిఐ మోస్ లైన్ అగ్రనేత ప్రదీప్ సింగ్ ఠాగూర్. ఈడీ విచారణకు హాజరవుతా కేజ్రీవాల్. బెంగళూరులో తాగునీటి సంక్షోభం, ప్రభుత్వ ఆధీనంలోకి ప్రైవేట్ ట్యాంకర్లు. బీజేపీకి షాక్, టికెట్ నిరాకరణతో పార్టీకి కేంద్ర మాజీ మంత్రి హర్షవర్ధన్ గుడ్ బై. గుర్ఖాలకు గిరిజన హోదా కావాలి, బీజేపీ ఎమ్మెల్యే నీరజ్ జింబా రక్తంతో ప్రధాని మోడీకి లేఖ. ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్, కానిస్టేబుల్ సహా మహిళా మావోయిస్టు మృతి. అధ్యక్ష రేసులో నిక్కీ హేలీ తొలి విజయం, వాషింగ్టన్ డీసీలో ట్రంప్పై గెలుపు. 4 సోదరులకు 20,000 కోట్లివ్వండి, గుజరాత్ వ్యాపారిని ఆదేశించిన అమెరికా కోర్టు. పెళ్లి చూపులకు వెళ్తూ కానరాని లోకాలకు, కొత్తకోట రోడ్డు ప్రమాదంలో 5 మృతి, 6 తీవ్ర గాయాలు. ప్రియుడు సూసైడ్ చేసుకుంటే ప్రియురాలిని శిక్షించలేం, ముంబై కోర్టు సంచలన తీర్పు. ప్రశాంత్ కిషోర్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అబద్ధాల పోటీల్లో ప్రపంచ ఛాంపియన్లు, పేర్ని నాని. ఆగని రైతు నిరసనలు, మార్చి 6న ఢిల్లీ చలో, 10న దేశవ్యాప్త రైల్ రోకోకు పిలుపు. పాకిస్తాన్ నూతన ప్రధానిగా షహబాజ్ షరీఫ్, వరుసగా 2వ ఎన్నిక. 41 ఏళ్ల తర్వాత ఆదిలాబాద్కు ప్రధాని, స్వాగతం పలికిన సీఎం రేవంత్.